హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతి సినిమాలో ఏ సినిమా ఇప్పటి వరకు క్లీన్ హిట్ సాధించింది, అది ఏ సినిమా ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. అసలు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా కూడా ఒకసారి చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. రాజాసాబ్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేట్కి వచ్చేసిందండి. నిన్న సండే అయినా సరే గ్రోత్ అస్సలు చూపించలేదు. దాదాపుగా 130 కోట్లు షేర్ రావడం, 213 కోట్లు గ్రాస్ రావడం జరిగింది ఒరిజినల్ కలర్స్లో. ఈ సినిమా 210 కోట్లు బ్రేక్ ఈవెన్ అండి. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం చాలా కష్టం. గట్టిగా వస్తే 5 కోట్ల దాకా షేర్ రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి థియేటర్లు తీసేస్తున్నారు ఈ సినిమాని మన శంకర్ వరప్రసాద్ అన్న చిన్న సినిమాలకు ఇస్తున్నారు. అదేవిధంగా రెండో సినిమా వచ్చి భర్తమాసాయానికి విజ్ఞప్తి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొద్ది కష్టపడితే ఏమైనా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. చూడాలి ఏమవుద్దో. మూడు వచ్చి అనగనగా ఒక రాజు అండి. ఈ సినిమా ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అయిపోయి భారీ లాభాల్లోకి దూసుకుపోయి బ్లాక్ బస్టర్ పరుగులు తీస్తుందండి. ఈ సినిమా ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్ అయ్యి సంక్రాంతి విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ సినిమాకి. అదేవిధంగా నారి నారి నడుమ మురారి. ఈ సినిమా ఫస్ట్లో థియేటర్లు దక్కలేకపోయినా సరే సినిమా యూనమస్ పాజిటివ్ టాక్ రావడం వల్ల సంక్రాంతికి వచ్చిన సినిమాలో 5 సినిమాల్లో ఈ సినిమాకి ఎక్కువ రివ్యూ రేటింగ్ బాగా ఇచ్చారు. దానివల్ల సినిమా థియేటర్లు యాడ్ అవి ఇప్పుడు థియేటర్లో చాలా బాగా రన్ అవుతుంది. ఈ రోజు నుంచి థియేటర్లు చాలా ఎక్కువ యాడ్ చేస్తున్నారు నారి నారి నడుము మురారికి. సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిన లాభాల్లో ఉంది. ఇది కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ జస్ట్ 10 కోట్లు. ఈ సినిమా దాదాపుగా త్రిబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాని జనం బాగా పబ్లిక్ మౌత్ టాక్ బాగా వచ్చేసింది. చూడాలి ఏమవుతుంది. సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశం ఈ సినిమాకి కూడా ఎక్కువ ఉంది. నారి నారి నడుము మురారి, అనగనగా ఒక రాజు, ఈ 2 సినిమాలు ఖచ్చితంగా ఒకటి సంక్రాంతి విన్నర్ అవుతుంది. ఇంకా మన శంకర్ వరప్రసాద్ గురించి మాట్లాడదామండి. మన శంకర్ వరప్రసాద్ గురించి భారతదేశం అంతా ఆశ్చర్యపోతుందండి. సినీ వర్గాలు ఎంత ఫేక్ పోస్టులు ఏ సినిమాలకి వేయలేదంటండి. మరి ఎందుకు వేస్తున్నారో ఏంటో అర్థమవుతలేదు. కానీ బుక్ మై షో వాడు కూడా టికెట్లు గంటకు 20,000 చొప్పున చూపించేవాడు ప్రతి రోజుని. నిన్నటితో క్లోజ్ అయిపోతుందో ఉంది డీలింగ్. ఇంకా నిన్నటితో ఆపేశారు. చాలా దారుణంగా పడిపోయాయి బుకింగ్స్ కూడా. మరి మాపే వెబ్సైట్లు మాత్రం ఈ సినిమాని నిన్న కూడా 20 కోట్లు షేర్ వచ్చిందని చూపిస్తున్నారు. అంటే 40 కోట్లు గ్రాసు. అంటే ఇది రోజు 40 కోట్లు 50 కోట్లు వేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఒక ఫ్యాన్ ఇండియా సినిమాకి ఎలా చేస్తారో ఆ విధంగా వేస్తున్నారు వీళ్ళు కింద కామెంట్ చూస్తున్నారు చాలామంది. 500 కోట్లు కొట్టే బొమ్మ అంటున్నారు. 500 కోట్లు సినిమా వస్తుందా మన శంకర్ వరప్రసాద్? నిజంగా ఈ 500 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు వస్తారు. ఆ సాహుని మన చిరంజీవి గారి కూతుర్ని గట్టిగా వేసుకుంటారు. ఖైదీ 150కి రామ్ చరణ్ వేసుకున్నారు కదా, ఇదే వదిలేరు. మీ పేకి పోస్టులు వేస్తాను మాత్రాన వదిలేస్తారు అనుకున్న లాస్ట్ ఇయర్ దిల్ రాజు అలాగే గేమ్స్ అంతా భారీ పేకి పోస్టులు వేసాడు. అది ఫస్ట్ డే వేసిన కలసలంతా రాలేదు గేమ్ చేంజర్. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కూడా పేకి పోస్టులు వేసారు. 303 కోట్లు వేసి ఇది ఇండస్ట్రీ కింద చెప్పారు. కానీ అది రావడం 250 కోట్లు వచ్చింది. 250 to 270 కోట్ల మధ్యలో వచ్చింది. ప్రతి ఏ వెబ్సైట్ని చూసినా 99% ఈ విధంగా చూపించాయి. ఇంతకన్నా ఎక్కువ ఏ వెబ్సైట్ చూపించలేదు. ఇది ఇండస్ట్రీ అని సెలబ్రేషన్ కూడా చేశారు. అది ఇండస్ట్రీ అంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీ కొట్టడం కష్టమండి. రీజనల్ మూవీ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. మరి ఈ బాహుబలి మన టాలీవుడ్ సినిమా కదా, ఇప్పట్లో ఇండస్ట్రీ హిట్ రావడం, బాహుబలి రికార్డు కొట్టడం చాలా కష్టం. పుష్ప 2 వల్ల అవ్వలేదు. పుష్ప 2 వల్ల పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయిపోయిందా? అవ్వదు, అసాధ్యం. ఎందుకంటే ఈ రోజులో సినిమా రిలీజ్ అయ్యి 10:30కి లేకపోతే మళ్ళీ రోజుకి నీకు నాకు ఒరిజినల్ ప్రింట్ వచ్చేసినట్టు వచ్చేస్తున్నాయి సినిమాలు. జనాలకు దానికి అలవాటు అయిపోరు. ఐ బొమ్మడిని అరెస్ట్ చేశారు కానీ ఐ బొమ్మడి కాదు అరెస్ట్ చేయవలసింది. అసలు ఇలాడు మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్ వీళ్ళే
సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుకే వీళ్ళు సినిమా వాళ్ళ ప్రింట్లో ఇచ్చి వాళ్ళ వెబ్సైట్లో పడేస్తున్నారు. ఐబొమ్మడికి ఏముందో పాపం హెచ్డి ప్రింట్ వస్తే ఆ హెచ్డి ప్రింట్ కాపీ చేసుకుంటూ వదులుతున్నాడు తక్కువ క్వాలిటీలో. ఐబొమ్మడిదే పెద్ద అట్రాక్షన్ కాదు, మనోడిదే బాగా చేసింది. పైరసీ బాగా చేసేది వీళ్ళే, మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్. చాలామంది తెలుసుకోవాలా సినీ వర్గాలు, ఇలాంటి పట్టుకోవాలి. ఐబొమ్మలను కదా పెట్టుకోవడం. ఈ రోజుల్లో ఇండస్ట్రీ ఇటు కొట్టడం అంటే అసాధ్యం. ఆ ఇండస్ట్రీ ఇటు కొట్టే సత్తా ఎవరెవరికి ఉందంటే ఒక జూనియర్ ఎన్టీఆర్కి, మళ్ళీ ప్రభాస్కి, మరి అల్లు అర్జున్కి ఏమైనా వచ్చే అవకాశం ఉంది. లేదంటే రాజమౌళి, మహేష్ బాబు గారి సినిమా వస్తుంది. ఈ సినిమా కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా 90 దేశాల పైగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనశంకర వరప్రసాద్ ఇండస్ట్రీ ఇట్టి చేద్దాం అంటే జనం నవ్వుతున్నారు. కొద్దిగా మారండి, ఎప్పుడు ఒకటే బుద్ధే. 156 సినిమాలు తెస్తే జస్ట్ 60 ఇట్లు వచ్చాయి. అందులో కూడా చాలా యావరేజ్లు. పూర్తిగా లెక్క పెడితే ఇట్లు మిగతా లెక్క పెడతారు, 50 కూడా రాలేదు ఇట్లు చిరంజీవికి. మరి రుద్రేటో 5 ఇండస్ట్రీ ఇట్లు వచ్చాయి, కరెక్ట్గా ఇండస్ట్రీ ఇట్లు. ఎందుకు రుద్దుతున్నారు? మారండి కొద్దిగా. అంటే బాలయ్య బాబు రామారావు కొడుకు, రాజకీయ నాయకుడు అని ఆపోజిట్ పార్టీలు బాలకృష్ణ గారిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అంతేగాని బాలకృష్ణ మించిన నటుడు కాదు చిరంజీవి. నన్ను అడిగితే ఇది అక్షరాల వాస్తవం. ఎక్కడ పోలు పెట్టుకుంటారో పెట్టుకోండి. బాలకృష్ణ మించిన నటుడు చిరంజీవి కాదు. ఎవరైనా గమనించుకోండి. ఏ పాత్ర అయినా బాలకృష్ణ గారు అలా నటించేస్తారు. చిరంజీవి గారు నటించమను. అలా కామెడీ షోలు, ఆ రొట్ట డ్యాన్స్లో ఈ 156 చిత్రంలో ఇవే కనబడుతున్నాయి. సరైన సినిమా చెప్పుకోవడానికి ఒక సినిమా లేదు. ఆ సైరన్ నరసింహారెడ్డి ట్రై చేశారు. ఆ పని అయిందా? పని అవ్వలేదు. ఆయనకు నప్పదు. ఎందుకంటే ఆయన చేయలేరు కాబట్టి. అలా ఎన్నో పాత్రలు, 1, 2 రాముడు, భీముడు, చాలా. బాలకృష్ణ గారు ఈ రోజుల్లో ఆయన నటించిన పాత్రే లేదు. బాలకృష్ణతో పోల్చుకోవద్దు దయచేసి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కొడుకు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. కానీ వేరే వర్గం వాళ్ళు బాలకృష్ణ మించిన నటుడు ఇవాళ టాలీవుడ్లో లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్.